Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అందరు కలిసి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో డబల్ బెడ్రూమ్ కి అర్హులైన వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, సిపిఎం పార్టీగా 2015లో శంకుస్థాపన అనేది జరిగింది డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి. 2 దఫాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అప్పుడు వేరే వేరే మన జిల్లాలలో సిద్దిపేట గానీ అక్కడంతా గానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. మరి ఈ భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎందుకు పేద ప్రజలకు అర్హులైన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని నేను ఇవాళ ప్రశ్నిస్తాను. ఇవాళ గత కాలంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా జాప్యంతో పేద ప్రజలకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఇంకా లబ్ధిదారులను ఎంపిక చేసినాక కూడా అక్కడ ఇళ్ల నిర్మాణమైంది. ఆ ఇంటి నిర్మాణాలకు పూర్తిగా అసలు మౌలిక సదుపాయాలే లేవు. ఖాళీ ఇల్లు మాత్రం కట్టింది. అక్కడ ఇల్లు కట్టింది కానీ ఆ కిటికీలు పోతున్నాయి, పైప్ లైన్లు పోతున్నాయి, అస్తవ్యస్తంగా తయారైతుంది. అది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతుంది. ఇప్పుడు అక్కడ డ్రైనేజీ సిస్టమ్ కూడా లేనటువంటి పరిస్థితి. ఇంకొక 2025 వస్తే 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసి పేద ప్రజలకు ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు ఒకసారి తమను తాను ప్రశ్నించుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ మొన్నటి దాకా కూడా అధికారంలో ఏమీ చేయలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే అర్హులైతే ఉన్నారో ఆ అర్హులు వాళ్ళకి ఎమ్మటే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించాలి. అర్హులను ఎమ్మటే కూడా ఆ ఇళ్లకు పంపించాలని కూడా ఇవాళ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిని కూడా అక్కడ అసలు కట్టినటువంటి పైప్ లైన్లను కూడా తీసుకోబోతున్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో ధర్నాలు చేసింది. గతంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుమ్మమణి రెడ్డి గారు నా సొంత నిధులతోనైనా పూర్తి చేస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు మరి అధికారంలోకి వచ్చింది పేద ప్రజల సమస్యల పైన కానీ పేదల అర్హులైన వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మరి సొంత నిధుల ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తారా, ఏం చేస్తారా? ఆ నిధులను తీసుకొచ్చి అర్హులైన వాళ్ళని ఎమ్మట ఇళ్లకు దోలాలని కూడా ఇవాళ సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. కుంభమణి దగ్గరికి 2 సార్లు పోయారు, ఎంపీ దగ్గర పోయారు, కలెక్టరేట్ పోయారు, ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి అయినా కూడా ఆ ఒక్క డబుల్ బెడ్రూమ్ దాంట్లో ఎలాంటి కూడా పని కానీ ఎలాంటి కార్యక్రమం కూడా జరుగుతలేదు. కాబట్టి ఈ రోజు మీరందరూ మీ అందరి పిలుపులో కూడా ప్రతి ఒక్క పార్టీ అది బీజేపీ కానీ సిపిఎం కానీ టీఆర్ఎస్ కానీ మేమందరం కూడా మీ వెంటనే ఉన్నామని మీతోనే ఉంటామని చెప్పడానికే ఇక్కడికి వచ్చినాం. ఇంకొక విషయం, గత మన కేసీఆర్ గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మీకు పని చేయాలనే ఉద్దేశంతోనే 444 ఇళ్లను కట్టించింది. కొన్ని అనివార్య కార్యాల వల్ల 90% పూర్తయిన పని ఒక 10% అంటే మౌలిక వస్తువులు నీళ్లే గాని డ్రైనేజే గాని కిటికీలు డోర్లే గాని ఇవే చిన్నగా అయిపోయింది. ఈ చిన్నవి కూడా 7 నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఎలాంటి టెండర్ చేయలేదు, ఎలాంటి డబ్బులు కూడా మీకు కేటాయించలేదు, ఇంతవరకు చేయలేదు. సరే మీ అందరూ కూడా అందరి దగ్గర తిరుగుతున్నారు, సరే మీరు పోతే అయితేనే పని అని మీరు అందరూ కూడా ఈ వరకు ఆశించారు. ఈ రోజు మీకు పని అంటే మీరందరూ కూడా ఈ రోజు కాబట్టి నేనేమంటున్నా అంటే 1 కోటిన్నరలో ఈ రోజు డబుల్ బెడ్రూమ్ పనులన్నీ పూర్తయిపోయి మీ అందరికి కూడా మౌలిక వసతులు వస్తాయి. అయినా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఏ రోజు కూడా ఓట్ల వరకే వాడుకుంది కానీ మీకు పని చేయడానికి ఏదో కూడా ప్రయత్నం చేస్తలేదు. ఇదందరూ కూడా మీరు గమనించాలి. ఇంకొక విషయం, మొన్ననే కుంభమణి గారు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు మొన్ననే దగ్గర ₹1 కోటి పెట్టి భువనగిరిలో నా మొదటి పని కొబ్బరికాయ కొట్టినాలి, ట్రైన్లకు డోర్లకు పైసలు పెట్టి ఆ ₹1 కోటి ఈ రోజు డబుల్ బెడ్రూమ్ బాధితులు కనిపిస్తలేరా? ఆ ₹1 కోటి డబుల్ బెడ్రూమ్ లకు ఎందుకు కేటాయించలే? అదే ₹1 కోటి ఈ డబుల్ బెడ్రూమ్ దాన్ని పెడితే ఈ రోజు వాళ్ళందరూ కిరాయి కట్టలేక కిరాయి ఓనర్లతో మాట్లాడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అదే డబ్బు మీరే మున్సిపల్ చైర్మన్, మీరే ఎమ్మెల్యే, మీ ప్రభుత్వమే ఎంపీ, మీరే మంత్రి, మీరే సీఎం ₹1 కోటి పెట్టి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ బాధ్యతను గుర్తించలేకపోతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఇప్పుడైనా మీరు ₹1.5 కోటి పెట్టి వీళ్ళకు మౌలిక వసతులు ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాం.
డబుల్ బెడ్రూమ్ బాత్రూమ్ అందరికీ మీ ఎంతగా ఉంటామని తెలియజేస్తూ గత 10 నెలల నుంచి కూడా ఉన్నటువంటి సమస్య మీకు 10 నెలల క్రితమే మీకు పట్టాల్సిన అందరికీ కూడా లాటరీ ద్వారా అలాట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనకు ఒకసారి ఎలక్షన్స్ ఉండడము వివిధమైనటువంటి కార్యక్రమాల్లో మీకు అక్కడ డ్రైనేజ్ కి సంబంధించి కానీ వాటర్ కి సంబంధించినటువంటి కొన్ని ఎమ్యూనిటీస్ కి సంబంధించి వర్క్స్ పెండింగ్ లో ఉన్నాయి. నేను ఇంతకుముందు గతంలో నేను నాకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా పిఆర్ ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడితే అప్పుడు బడ్జెట్ కోసం వెయిటింగ్ అని చెప్పేసి చెప్పారు. సుమారు 3 కోట్ల ఉన్నారు. ఈ విషయంలో నేను ఈ రోజు కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ నెలలో అమౌంట్ అనేది వస్తుంది. ఈ నెలలో ఆ పెండింగ్ పనులు ఏదైతే ఉందో ఆ పనులు స్టార్ట్ చేసేసి వితిన్ ఒక నెలలో పూర్తి చేయించేసేసుకొని వాళ్ళకందరికీ కూడా అలాట్ చేసేటటువంటి ఏర్పాట్లు చేద్దామని చెప్తున్నారు. ఇదే విషయం నేను మీ రిప్రజెంటేషన్ లో మరొకసారి కలెక్టర్ గారికి ప్రకటిస్తుంది. ఈ నెల రోజుల్లో ఆ బడ్జెట్ క్లియరెన్స్ తెప్పించుకొని ఆ పనులు స్టార్ట్ చేసేసి సాధ్యమైనంత త్వరగా కూడా మీ అందరికీ కూడా మీ ప్లాన్లు ఎవరికైతే అలాట్ అయినాయో వాళ్ళందరికీ కూడా ఫిజికల్ పొజిషన్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడానికి నేను కృషి అనేది నేను చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.